హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే జీమెయిల్తో లాగానే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనేవి డైరెక్ట్గా మీ యూట్యూబ్ ఛానల్కి వచ్చేస్తే అలాగే వీడియోస్ అనేవి ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్స్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉంటే నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. టుడే టాపిక్ వచ్చి రీసెంట్లీ లాంచ్డ్ బ్యాంకింగ్ యాప్స్. సో బ్యాంకింగ్ యాప్స్ రీసెంట్గా లాంచ్ చేసినవి అనేవి చాలా ఇంపార్టెంట్. సో బ్యాంకింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే రీసెంట్ న్యూస్లోకి వచ్చినప్పుడు ఆ బిట్స్ అనేవి చాలా మనకి ఇంపార్టెంట్. సో బాగా చూసుకోవాలి ఆ బిట్స్ అనేవి. సో టుడే బ్యాంకింగ్ యాప్స్ రీసెంట్గా ఒక 6 monthsలో బ్యాంక్ లాంచ్ చేసిన యాప్స్ అనేవి చూద్దాం. సో మింగిల్ యాప్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మింగిల్ యాప్. సో మింగిల్ యాప్ అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. సో మింగిల్ యాప్ అనేది దేని గురించి అంటే సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ అనేవి ఉన్నాయి కదా. ప్రజెంట్ స్మార్ట్ ఫోన్ యూజెస్ అనేది బాగా పెరిగింది. సో మాక్సిమం అందరూ కూడా స్మార్ట్ ఫోన్ యూజెస్ అనేది బాగా ఎక్కువగా చేస్తున్నారు. సో నెట్ యూజెస్, స్మార్ట్ ఫోన్ యూజెస్. సో మాక్సిమం సెల్ స్మార్ట్ ఫోన్లో ఎక్కువ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్స్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లైక్ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ మనం అకౌంట్ ద్వారా మనం మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయడం, సో బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఈ ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా కూడా చేయొచ్చు అనమాట. బట్ దానికోసం మనం మింగిల్ అనే యాప్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ మింగిల్ అనే యాప్ని ఎస్బీఐ లాంచ్ చేస్తుంది అనమాట. సో మింగిల్ యాప్ ద్వారా మనం ఫేస్బుక్, ట్విట్టర్ యూజ్ చేస్తున్నప్పుడు కూడా మనం ఈజీగా మనీ అనేది బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అనేవి కూడా చేయొచ్చు. ఓకే, సో మింగిల్ యాప్ అనేది ఎస్బీఐ లాంచ్ చేస్తుంది. ఓకే, మింగిల్ యాప్ ఈజ్ లాంచ్డ్ బై ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, మింగిల్ యాప్ ఈజ్ లాంచ్డ్ బై ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో నెక్స్ట్ ఎలైట్ కార్డ్. సో ఎలైట్ కార్డ్ అనేది ప్రీమియం క్రెడిట్ కార్డ్ అనమాట. సో ప్రీమియం క్రెడిట్ కార్డ్ అనేది కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. సో మీ టీవీలో యాడ్ అనేది చూసినట్లయితే రీసెంట్ గా ఎలైట్ మ్యాట్రిమోనీ అనే ఒక యాడ్ వస్తుంది కదా. సో ఎలైట్ మ్యాట్రిమోనీ అనేది ఎవరికి? సో నార్మల్ పీపుల్ కాదు కదా, సో రిచ్ పీపుల్, సో ప్రీమియం పీపుల్ కి మాత్రమే ఎలైట్ మ్యాట్రిమోనీ అనమాట. సో అలాగే ఇది కూడా మాక్సిమం రిచ్ పీపుల్ ప్రీమియం క్రెడిట్ కార్డ్ అనమాట. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా మీరు. ఎలైట్ కార్డ్ అనేది ప్రీమియం క్రెడిట్ కార్డ్ లాంచ్డ్ బై ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, ప్రీమియం క్రెడిట్ కార్డ్. సో మింగిల్ అనే యాప్ అనేది ఎఫ్బి, ట్విట్టర్, సోషల్ నెట్వర్కింగ్ యాప్స్ ద్వారా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ చేయడానికి. సో ఎలైట్ కార్డ్ అనేది ప్రీమియం క్రెడిట్ కార్డ్. సో రెండు కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. సో అలాగే బొటిక్యూ ఫైనాన్సింగ్ స్కీమ్ అనేది కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. ఓకే, బొటిక్యూ ఫైనాన్సింగ్ స్కీమ్. సో నెక్స్ట్ బ్రాంచ్ ఆన్ వీల్. సో నెక్స్ట్ బ్రాంచ్ ఆన్ వీల్ అనే స్కీమ్ అనేది ఐసిఐసిఐ బ్యాంక్ అనేది లాంచ్ చేసింది. సో ఐసిఐసిఐ బ్యాంక్ ఒడిస్సాలో లాంచ్ చేసింది. ఓకే, బ్రాంచ్ ఆన్ వీల్ ఐసిఐసిఐ బ్యాంక్ లాంచ్ చేసింది ఒడిస్సాలో. నెక్స్ట్ డిజిటల్ విలేజ్ ప్రాజెక్ట్. సో డిజిటల్ విలేజ్ ప్రాజెక్ట్ అనేది అకోదరా విలేజ్ గుజరాత్ లో లాంచ్ చేసింది. సో స్టేట్ అండ్ సిటీ నేమ్ కూడా గుర్తుపెట్టుకోండి. అకోదరా విలేజ్ గుజరాత్ స్టేట్ లో ఐసిఐసిఐ బ్యాంక్ డిజిటల్ విలేజ్ ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేసింది. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఫ్రీడమ్ యాప్. సో ఫ్రీడమ్ యాప్ అనేది ఎవరు లాంచ్ చేశారంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, ఫ్రీడమ్ యాప్. ఇందాక మింగిల్ అండ్ ఎలైట్ కార్డ్ వచ్చింది కదా. సో అలాగే ఫ్రీడమ్ యాప్ అనేది కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. సో మాక్సిమం ఎక్కువ యాప్స్ అనేవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్ ఎక్కువ లాంచ్ చేస్తూ ఉంటుంది. సో ఎక్కువ న్యూస్ లో ఈ బ్యాంక్స్ అనేవి ఉంటాయి, ఎందుకంటే ఈ రెండు కూడా లార్జెస్ట్ బ్యాంక్స్ కాబట్టి. సో మిగతా బ్యాంక్స్ అనేవి కూడా చేస్తూ ఉంటాయి. సో ఎక్కువగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్ అనేది మనం న్యూస్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం. ఓకే, సో ఫ్రీడమ్ యాప్ అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. నెక్స్ట్ అలాగే వీడియో కాన్ఫరెన్సింగ్. సో వీడియో కాన్ఫరెన్సింగ్ వచ్చి లాంచ్ చేసింది ఎవరంటే ఇండస్ బ్యాంక్ అండ్ ఫెడరల్ బ్యాంక్. సో మనం బ్యాంక్ ఏదైనా చిన్న చిన్న వర్క్స్ ఉన్నప్పుడు అయితే మనకి నెట్ బ్యాంకింగ్ ఇలా చేసుకుంటాం, కానీ సో పెద్ద పెద్ద వర్క్స్ ఉన్నప్పుడు మనం బ్యాంక్ వెళ్ళి మేనేజర్తో మీట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఫేస్ టు ఫేస్ కొన్ని మాట్లాడాల్సి ఉంటుంది కదా, డైరెక్ట్ గా టాక్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మనం బ్యాంక్కి వెళ్ళకుండా ప్రజెంట్ నెట్ యూజెస్ అనేది బాగా పెరిగింది కదా. సిస్టంలో కానీ సెల్లో కానీ మనం వీడియో కాలింగ్స్ అనేవి కూడా చేస్తున్నాం కదా. సో ఈ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ ఫెడరల్ బ్యాంక్ కానీ ఇండస్ బ్యాంక్ యాప్తో వేసుకోవడం ద్వారా మనం సో డైరెక్ట్ గా బ్రాంచ్ మేనేజర్తో మనం ఇంట్లో కూర్చుని స్మార్ట్ ఫోన్ కానీ పీసీ యూజ్ చేసి కానీ మనం వీడియో చాట్ లో మన ప్రాబ్లమ్స్ కానీ మనకు కావాల్సిన పని కానీ ఇంట్లో కూర్చుని చేసుకోవచ్చు అనమాట. సో మనం డైరెక్ట్ గా వీడియో చాట్ అనేది మేనేజర్ తో డైరెక్ట్ గా ఇంట్లో కూర్చుని సో మనం ఎక్కడ ఉంటే అక్కడ నుండే చేయొచ్చు అనమాట, డైరెక్ట్ గా బ్యాంక్ కి వెళ్లకుండా. సో దానికోసం ఈ యాప్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ అనేది ఇండస్ అండ్ ఫెడరల్ బ్యాంక్ అనేది లాంచ్ చేసింది. సో నెక్స్ట్ ధ్యాన్ చంద్. సో ధ్యాన్ చంద్ అనేది అవేర్నెస్ కోసం బ్యాంకింగ్ ఫ్రాడ్స్ ఇలాంటివన్నీ అవేర్నెస్ కోసం ప్రజలకి దాని గురించి అవేర్నెస్ కల్పించడం కోసం షార్ట్ ఫిల్మ్స్ లా లాంచ్ చేశారు. సో ఇది ఎవరు లాంచ్ చేశారంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓకే, ధ్యాన్ చంద్ అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంచ్ చేసింది. నెక్స్ట్ సాచేత్ పోర్టల్. సో రీసెంట్ గా ఆర్బీఐ అనేది సాచేత్ పోర్టల్ లాంచ్ చేసింది కదా. రఘురామ్ జీ రాజన్ ఎక్స్ గవర్నర్, ఆర్బీఐ గవర్నర్ లాంచ్ చేశాడు. సో ప్రెసెంట్ ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్. ఓకే, ఇది సాచేత్ పోర్టల్ లాంచ్ చేసిన మటుకు రఘురామ్ జీ రాజన్. ఓకే, సో ఈ సాచేత్ పోర్టల్ అనేది దేని గురించి అంటే సో అసలు ఏ ఆర్గనైజేషన్స్, ఏ బ్యాంక్స్ లేదా ఎన్బిఎఫ్సిస్ ఇంకా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అనేవి డిపాజిట్స్ ని యాక్సెప్ట్ చేస్తాయి కదా. సో అలా డిపాజిట్ ని యాక్సెప్ట్ చేసే వాటి లిస్ట్ అనేది సో ఇన్ఫర్మేషన్ అనేది సైట్ లో మనకి అవైలబుల్ గా ఉంటుంది. సో మనం saachet.rbi.organization in అనే సాచేత్ వెబ్సైట్ లోకి వెళ్ళినట్టయితే సో మనకి డిపాజిట్స్ ఏ సైట్స్ యాక్సెప్ట్ చేస్తాయి అలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అలాగే మనకి ఎవరి దగ్గరైనా బ్లాక్ మనీ ఉన్నదని
మనకు తెలిసినట్లయితే సో మనం కంప్లైంట్ అనేది కూడా ఈ సైట్లోకి వెళ్ళి కంప్లైంట్ అనేది కూడా ఇవ్వచ్చు అనమాట. సో బ్లాక్ మనీ గురించి కానీ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ ఎలాంటి ఫ్రాడ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా. సో వీటి గురించి ఏ దాని గురించి అయినా సరే మనకు తెలిసినట్లయితే మనం ఈ సైట్లోకి వెళ్ళి కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో మెయిన్గా ఈ సైట్ అనేది ఇన్ఫర్మేషన్ కోసం అండ్ కంప్లైంట్స్ ఇవ్వడం కోసం. సో మనకి ఏదైనా ట్రబుల్ వచ్చినా, సో బ్యాంకింగ్ ట్రబుల్స్ లాంటివి అలాంటి ట్రబుల్స్ వచ్చినా సరే, లేదా ఇల్లీగల్ మనీ వీటి గురించి సంబంధించి కంప్లైంట్ ఇవ్వడానికైనా సరే ఈ సైట్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఓకే, ఆర్బీఐ అఫీషియల్ వెబ్సైట్ ఫర్ ఇల్లీగల్ అండ్ అన్ఆథరైజ్డ్ పుల్లింగ్ ఆఫ్ ఫండ్స్ బై అన్స్క్రప్టెడ్ ఫిల్మ్స్. ఓకే, సో ఇది సాచిత్ పోర్టల్ అని దీని గురించి అనమాట. ఓకే, నెక్స్ట్ ఐమొబైల్ స్మార్ట్ కీస్. సో ఈ ఐమొబైల్ స్మార్ట్ కీస్ అనేది లాంచ్ చేసింది ఎవరంటే ఐసిఐసిఐ బ్యాంక్. సో ఐమొబైల్ స్మార్ట్ కీస్ అనేది సపోజ్ మనం స్మార్ట్ ఫోన్లో సో డిఫరెంట్ యాప్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో మనకి ఏదైనా యాప్స్ యూజ్ చేసినప్పుడు మళ్ళీ వేరే యాప్ కావాలన్నట్లయితే ఇది క్లోజ్ చేసి లేదా మినిమైజ్ చేసి మళ్ళీ ఆ యాప్ దగ్గరికి వెళ్తాం. అలా కాకుండా ఈ ఐమొబైల్ స్మార్ట్ కీస్ యాప్ అనేది ఐసిఐసిఐ వేసుకున్నట్లయితే సో మనం ఏ వర్క్ చేస్తున్నా సరే, ఏదైనా గేమ్ ఆడుతున్నా సరే, వేరే యాప్లో ఉన్నా సరే, సో ఫేస్బుక్లో ఉన్నా సరే, సో మనకి చిన్న పాపప్లో పక్కన వస్తుంది. సో మనం ఈజీగా ఏ యాప్ నుండి అయినా సరే మనం బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో దాన్ని మినిమైజ్ కూడా చేయగలదు. సో అది యూజ్ చేస్తేనే పక్క నుండి మనం ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి చేసుకోవచ్చు. ఓకే, సపోజ్ ఒక టెంపుల్ రన్ ఏదో గేమ్ ఆడుతున్నాం అనుకోండి. సో గేమ్ ఆడుతా జస్ట్ పక్క నుండి మనం ట్రాన్సాక్షన్స్ అనేవి చేసేచ్చు అనమాట, దాన్ని మినిమైజ్ చేయకుండా. సో దానికి యూజ్ అవుతుంది ఐమొబైల్ స్మార్ట్ కీస్. సో ఇది ఐసిఐసిఐ బ్యాంక్ అనేది లాంచ్ చేస్తుంది. నెక్స్ట్ కేబిఎల్ స్మార్ట్స్. సో కేబిఎల్ స్మార్ట్స్ అనేది యూపీఐ ప్లాట్ఫామ్ యాప్ అనమాట. యూపీఐ యాప్ అనేది చాలా మంది లాంచ్ చేశారు కదా. సో ఇది ఎవరు లాంచ్ చేశారంటే కర్ణాటక బ్యాంక్ లాంచ్ చేసింది. యూపీఐ బ్యాంక్ దగ్గర 21 బ్యాంక్స్ దాకా లాంచ్ చేస్తాయి. యూపీఐ గురించి నేను సపరేట్గా ఒక వీడియో చేశాను, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే వీడియో ఒకసారి చూడండి. సో మీకు క్లియర్గా యూపీఐ గురించి అర్థం అవుతుంది. సో యూపీఐ కోసం డిఫరెంట్ బ్యాంక్స్ డిఫరెంట్ యాప్స్ వేసుకుంటాయని ఆల్రెడీ చెప్పాను కదా. సో వేరే యాప్ అనేది యూజ్ చేసి బట్ ఏ బ్యాంకింగ్ ఆ యాప్ యూజ్ చేస్తే బెటర్. సో మన డీటెయిల్స్ అన్నీ డైరెక్ట్గా అప్డేట్ అయిపోతాయి. సో ఈ కర్ణాటక బ్యాంక్ యూపీఐ సంబంధించిన యాప్ ఏం లాంచ్ చేసిందంటే కేబిఎల్ స్మార్ట్స్ అనమాట. సో ఇది కర్ణాటక బ్యాంక్ సంబంధించిన యూపీఐ యాప్. నెక్స్ట్ అలాగే ఎస్బీఐ అనే యాప్. సో ఎస్బీఐ అనేది పేరులోనే ఉంది కదా, ఎస్ అనేది. సో ఎస్బీఐ అనేది ఎవరు లాంచ్ చేశారంటే ఎస్ బ్యాంక్. ఓకే, లాంచ్డ్ బై ద ఎస్ బ్యాంక్. అలాగే ఇంపవర్ అనేది కెనరా బ్యాంక్ లాంచ్ చేసింది. ఓకే, ఇంపవర్ కెనరా బ్యాంక్. నెక్స్ట్ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్. సో ఈ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ ఏంటంటే సో బ్యాంక్ అనేది సమ్ ఆర్గనైజేషన్స్ కానీ దాంతో టైప్ పెట్టుకుంది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ టైమ్స్ ఇంటర్నెట్ తో టైప్ పెట్టుకుంది. సో మనం ఈ టైమ్స్ ఇంటర్నెట్ లో వెళ్ళినప్పుడు డిఫరెంట్ వర్క్స్ అనేవి చేయడం లేదా ఏదైనా బై చేయడం అలా చేయడం ద్వారా మనకి పాయింట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఈ పాయింట్స్ అనేవి మన క్రెడిట్ కార్డులోకి హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డులోకి యాడ్ అవుతాయి. సో పాయింట్స్ ద్వారా మనం హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుని ఏమైనా బై చేయాలన్నా ట్రాన్సాక్షన్ చేయాలన్నా చేసుకోవచ్చు అనమాట. సో ఈ టైమ్స్ ఇంటర్నెట్ సైట్ అనేది వాడడం ద్వారా దీంట్లో మనం డిఫరెంట్ వర్క్స్ అనేవి చేయడం ద్వారా మనకి పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. ఆ పాయింట్స్ ని హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డులో యాడ్ చేసుకుని మనం ట్రాన్సాక్షన్ అనేది చేయొచ్చు అనమాట, ఇలా టైప్స్ పెట్టుకోవడం వల్ల. సో దీన్నే కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ మై స్పీడ్ యాప్. సో మై స్పీడ్ యాప్ అనేది దేనికంటే సో మనకి సెల్లో ఐడియా సిమ్, ఎయిర్టెల్ సిమ్ అలా ఏదో ఒక సిమ్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. సిమ్ నెట్ యూజ్ చేసినప్పుడు నెట్ స్పీడ్ అనేది ఎంత ఉంటుంది అనేది ఎగ్జాక్ట్ గా మనకి ఈ మై స్పీడ్ యాప్ ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. సో ఇంటర్నెట్ స్పీడ్ తెలుసుకోవడానికి ఈ యాప్ అనేది యూజ్ అవుతుంది. సో ట్రాయ్ అంటే తెలుసు కదా, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. సో దీని ద్వారా మనకి మై స్పీడ్ యాప్ వేసుకోవడం ద్వారా మనకి స్పీడ్ అనేది తెలుస్తుంది అనమాట. సో ఇండియాలో ఉన్న టెలికాం మొత్తం ఫోన్స్, సిమ్స్ ఇవన్నింటినీ కూడా రెగ్యులేట్ చేయడానికి ఈ ట్రాయ్ అనే ఆర్గనైజేషన్ ఉంది. ఓకే, టెలికాం సెక్టర్ ఈజ్ రెగ్యులేటెడ్ బై ట్రాయ్, తెలుసు కదా మీకు. సో అలాగే ఈ ట్రాయ్ అనేది అంతకుముందు మై స్పీడ్ యాప్ కన్నా ముందు డిఎన్డి యాప్ అనేది కూడా లాంచ్ చేసింది కదా, డో నాట్ సర్వీస్ యాప్. సో డిఎన్డీకి అంతకు ముందు ఒక నెంబర్కి కాల్ చేసి డిఎన్డీ అనేది యాక్టివేట్ చేసుకున్నాము. సో 1 వీక్ తర్వాత యాక్టివేట్ అవుతుంది. సో అలా కాకుండా ఫాస్ట్ కావడానికి డిఎన్డి సర్వీస్ యాప్ అనేది కూడా ట్రాయ్ లాంచ్ చేసింది. సో నెక్స్ట్ మై స్పీడ్ యాప్. సో మై స్పీడ్ యాప్ అండ్ డిఎన్డి యాప్ అనేది లాంచ్ చేసింది ఎవరంటే ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ చిల్లర్ యాప్. సో చిల్లర్ యాప్ అనేది కూడా సిమిలర్ గా కొంచెం చెప్పాలంటే యూపీఐ యాప్ లాంటిదే. సో చిల్లర్ యాప్ గురించి ఆల్రెడీ మీకు బ్యాంకింగ్ న్యూస్ లో చెప్పాను కదా, ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చిల్లర్ కరెంట్ అఫైర్స్ లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నాను సెప్టెంబర్ లో ఇందులో. సో చిల్లర్ యాప్ అనేది ఫస్ట్ లాంచ్ చేసింది ఎవరంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్స్. ఓకే, ఫస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఎవరంటే బ్యాంక్ ఆఫ్ బరోడా. సో ఓకే, చిల్లర్ యాప్ ఫస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ లాంచ్ చేసింది బ్యాంక్ ఆఫ్ బరోడా. ఫస్ట్ బ్యాంక్ అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓకే, సో అలాగే రీసెంట్ గా ఫెడరల్ బ్యాంక్ కూడా ఈ చిల్లర్ అనే యాప్ ని లాంచ్ చేసింది. ఓకే, సో ఫెడరల్ బ్యాంక్ అనేది ఫస్ట్ లాంచ్ చేసింది హెచ్డిఎఫ్సి బ్యాంక్, పబ్లిక్ సెక్టర్ లో అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా. నెక్స్ట్ ఫెడరల్ బ్యాంక్ కూడా చిల్లర్ యాప్ అనేది లాంచ్ చేసింది. ఓకే, నెక్స్ట్ డిజిటల్ బ్యాంకింగ్ పాకెట్. సో డిజిటల్ బ్యాంకింగ్ పాకెట్ అనేది లాంచ్ చేసింది ఎవరంటే ఐసిఐసిఐ బ్యాంక్. ఓకే, డిజిటల్ బ్యాంకింగ్ పాకెట్ ఈజ్ లాంచ్డ్ బై ద ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్ ఫేస్బుక్ బేస్డ్ ఫండ్ ట్రాన్స్ఫర్ ప్లాట్ఫామ్ వచ్చి
కాయిపే. సో మింగిల్ అనే యాప్ అనేది స్టార్టింగ్ లో చూసాం కదా, ఎస్బీఐ లాంచ్ చేసింది. సో ఫేస్బుక్, ట్విట్టర్ లో ట్రాన్సాక్షన్స్ అనేవి చేయడానికి. సో అలాగే ఫేస్బుక్ లో ట్రాన్సాక్షన్ చేయడానికి కోటక్ మహేంద్ర బ్యాంక్ లాంచ్ చేసిన యాప్ వచ్చి కాయిపే అనమాట. సో ఎస్బీఐ లాంచ్ చేసింది మింగిల్. సో ఇది కోటక్ మహేంద్ర బ్యాంక్ లాంచ్ చేసింది కాయిపే. ఓకే, సో ఎస్బీఐ మింగిల్ అండ్ కోటక్ మహేంద్ర బ్యాంక్ కాయిపే. నెక్స్ట్ ఇన్స్టెంట్ మనీ ట్రాన్స్ఫర్. సో ఇన్స్టెంట్ మనీ ట్రాన్స్ఫర్ లాంచ్ చేసింది బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇన్స్టెంట్ మనీ ట్రాన్స్ఫర్ ఇస్ లాంచ్డ్ బై ద బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ స్టూడెంట్ ట్రావెల్ కార్డ్ వచ్చి ఐసిఐసిఐ బ్యాంక్. ఓకే, స్టూడెంట్ ట్రావెల్ కార్డ్ వచ్చి ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్ ట్యాబ్ బ్యాంకింగ్. సో ట్యాబ్ బ్యాంకింగ్ అనేది ట్యాబ్స్ అనేవి కూడా యూజెస్ అనేది బాగా చేస్తున్నారు కదా. సో ట్యాబ్ బ్యాంకింగ్ ఫెసిలిటీ కల్పించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ అలాగే ట్యాప్ అండ్ పే. సో ట్యాప్ అండ్ పే సర్వీస్ లాంచ్ చేసింది ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్ అన్నయ్య ప్రాజెక్ట్ ఈజ్ లాంచ్డ్ బై ద సిండికేట్ బ్యాంక్. ఓకే, అన్నయ్య ప్రాజెక్ట్ ఈజ్ లాంచ్డ్ బై ద సిండికేట్ బ్యాంక్. సో అలాగే విజయ బ్యాంక్ అనేది 3 యాప్స్ అనేది లాంచ్ చేసింది. వీపే క్విక్, విజయ *99# VE కనెక్ట్ ప్లస్. ఓకే, ఈ *99# అనేది ఏంటంటే ఇది యూఎస్ఎస్డి సర్వీస్ అనమాట. సో యూఎస్ఎస్డి సర్వీస్ అంటే మీరు మొబైల్స్ లో బ్యాలెన్స్ ఎంక్వైరీ చేయడానికి మీరు *121# *111# ఇలాంటివి కొడతా ఉంటారు కదా. సో మెనూలో వస్తూ ఉంటుంది. సో మై బ్యాలెన్స్, మై యూసేజ్, మై టెరిఫ్ ఇలా సబ్ మెనూ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది కదా. సో దాన్ని మనం కొడుతూ ఉంటే మన డీటెయిల్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అలాగే దీనికి నెట్ అనేది కూడా అవసరం లేదు కదా. సో మీరు బ్యాలెన్స్ అనేది కట్ అవ్వదు, అలాగే నెట్ కూడా అవసరం లేకుండా ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి యూఎస్ఎస్డి కోడ్ ద్వారా చేస్తూ ఉంటారు కదా. సో సేమ్ అలాగే ఈ *99# కొట్టినట్లయితే ఇది యూనివర్సల్ గా ఇండియా మొత్తం ఒకటే నెంబర్ ఉంటుంది. సో ఏ మొబైల్ అయినా ఏ నెట్వర్క్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ *99# కొట్టినట్లయితే మన మొబైల్ బ్యాంకింగ్ రిజిస్టర్ అయిన నెంబర్ తో *99# కొట్టినట్లయితే మన బ్యాంకింగ్ డీటెయిల్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మినీ స్టేట్మెంట్ అనేవి, సో ఏటీఎం లో తీసుకుంటాం కదా మినీ స్టేట్మెంట్, అలా మినీ స్టేట్మెంట్ తీసుకోవడం కానీ చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ అనేవి చేయడం దానికి కానీ ఈ *99# అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకే, యూఎస్ఎస్డి సర్వీస్ ఇది. సో అర్థమైంది కదా. సో ఈ వీపే క్విక్, విజయ *99# V కనెక్ట్ ప్లస్ అనేవి ఈ యాప్స్ అనేవి విజయ బ్యాంక్ లాంచ్ చేసింది. ఓకే, సో ఇవి రీసెంట్ గా న్యూస్ లోకి వచ్చిన ఇంపార్టెంట్ యాప్స్ అనేవి బ్యాంక్స్, డిఫరెంట్ బ్యాంక్స్ లాంచ్ చేసిన యాప్స్. సో అలాగే రీసెంట్ గా లాస్ట్ 6 months నుండి జరిగిన బ్యాంకింగ్ అవేర్నెస్ న్యూస్ అనేది సో నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. సో ఇంపార్టెంట్ టాపిక్ బ్యాంకింగ్ సంబంధించిన న్యూస్ అనేది, కరెంట్ బ్యాంకింగ్ న్యూస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో స్టాటిక్ బ్యాంకింగ్ అవేర్నెస్ ఎంత ఇంపార్టెంట్, ఇది కూడా అంత ఇంపార్టెంట్. సో బ్యాంకింగ్ అవేర్నెస్ వీడియోస్ అనేవి ఏమైనా చూడడం వల్ల అంటే ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూడండి, అవి కూడా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వీడియోలో మనం బ్యాంకింగ్ 6 months న్యూస్ అనేది చూద్దాం. ఓకే, సో వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఓకే, థ్యాంక్ యూ.